ప్రతి మానవ సమాజంలో అమనుషులు ఉంటారు, ప్రతి మనిషిలో కూడా ఉంటారు. అనేక శాస్త్రాల్లో దీనికి జవాబు కనుక్కున్నారు మన పూర్వీకులు. పాపోహం పాప కర్మాహం, పాపాత్మ పాప సంభవ. నా అహం పాపమైంది అంటే లోపలి మనిషి పాప పంకిలమైంది, అందుకనే నా కర్మ కూడా, నా పని కూడా పాప పంకిలమైంది. పాపాత్మ పాప సంభవ, ఆత్మ పాప పంకిలమైంది, అందుకనే నా జీవితంలో పాపమే సంభవిస్తుంది. శరీరమే కాదు, ప్రాణాత్మ దేహాలు పాప పంకిలమయ్యాయి. ఈ సత్యవేదం కూడా చెప్తుంది, ఏ భేదం లేదు దీంట్లో. కుల భేదం, మత భేదం, వయోభేదం, లింగ భేదం, ప్రాంతీయ భేదం, జాతి భేదం లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసిన వాళ్ళే. మనిషి పాపాన్ని కడిగి మనిషిని, వాడి ప్రాణాత్మ దేహాల్ని, వాడి జన్మనంతా పునీతం చేయడానికి పుట్టిన, ప్రాయశ్చిత్తం చెల్లించిన క్రీస్తునాథుడు. ఆయన ఒక్కడే మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు.